నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మత సామరస్యానికి ప్రతీక రంజాన్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తికి ఆర్థిక సమానత్వానికి నిదర్శనమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గము సమిశ్రగూడెం బ్రిడ్జి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాయల్ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనగా ముస్లిం సోదరులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల సహకారంతో ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న ముస్లిం సోదరుల తోడ్పాటు అల్లాహ్ దీవెనలతో తాను ఎమ్మెల్యే అవటంతో పాటు మంత్రిని అయ్యానన్నారు. తనకు వచ్చిన ఈ అవకాశంతో కూటమి నాయకులతో కలిసి నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సమిశ్రగూడెంలో బరియల్ గ్రౌండ్ మంజూరు చేశామని, త్వరలోనే దానికి ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్గా ముస్లిం సోదరుణ్ణి నియమించుకున్నామని గుర్తు చేశారు. సమిశ్రగూడెంలోని చెరువును 50 లక్షల రూపాయలతో ఆధునీకరించి వాకింగ్ ట్రాక్ మరియు సుందరమైన పార్కుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అలాగే మన కాకరపల్లి ముత్తోలి గారు, నాగువల్లి గారు, అలాగే చివరం గ్రామం ముత్తోలి గారు, కాశీబాయి గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అందులోనే ఎమ్మెల్యే మంత్రి వారి దైనందిన జీవితంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప ఆస్తులు కలిగినప్పుడు మంచి రాజభవనం అనుకుంటున్నటువంటి ముస్లిం సోదరులు ఇవాళ ఆ పరిస్థితుల్లో లేదు. ఇవాళ కొంచెం కష్టంగా జీవితాలు కలిగే పరిస్థితుల్లో ఎక్కువ మంది ముస్లింస్ వచ్చారు. దీనికి ఏదో రకమైనటువంటి పరిష్కారం చూపించకపోతే, మనం ఏదో రకమైనటువంటి ఆలోచన తెలియకపోతే సమాజంలో మేము రాజకీయ నాయకుడిగా ఉండడానికి అర్హులు కావాలనేటువంటి మాట్లాడాలని నేను అనుకుంటాను. అందరూ అసలు మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ రైతుల ప్రభుత్వం మాత్రంలో మీ అందరికీ ఇవ్వబడి అల్లాను సూచిస్తూ మీ అందరికీ తప్పనిసరిగా నేను పథకాలను ఉంటానని, మీ సమస్య ఏదైనా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొక మాకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి పాల్గొనేలా చేసినటువంటి అక్రమ్ గారికి, ఇతర ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పడంలో మర్చిపోతున్నాం. ఈ చెరువుని ఆధునీకరించి ఒక మంచి పార్కుగా తయారు చేయడానికి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడానికి 50 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. అది నేను వచ్చిన తర్వాతే ఇక్కడ ఈ చెరువుని సుందరీకరించాలని ఆలోచించారు. ఎందుకంటే మనకి చుట్టుపక్కల పిల్లవాళ్ళలో కూడా సమస్యలు ఈ చెరువు అనుభవించేటువంటి చెరువు. దీని మనం బాగా చేసుకుని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకుని కొంచెం బిల్డ్ చేసి పెంచుకోగలిగితే, ఎక్కడైనా నర్సరీ నుంచి మొక్కలు ఎక్కించే వేసి చక్కగా అందంగా తయారు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రాంతంగా నిర్వహించడానికి ఈ చెరువు నిర్వహిస్తుందనేటువంటి మాట కూడా నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. అది కూడా తప్పనిసరిగా చేస్తాం. త్వరలో కార్యక్రమం దాల్చి మీరు
నెక్స్ట్ రంజాన్కి వచ్చేటప్పటికల్లా దీనికి ఒక అందమైన ఆకృతి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తానని మాట కూడా అందరికీ మనం చేసుకుంటూ ఇంత చక్కగా ఇంతమంది ముస్లిం సోదరులు అందరూ కూడా కూర్చుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.